అందరికీ ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను నా లైఫ్‌లో ఒక విషయం జరిగింది. ఆ విషయాన్ని మీతో పంచుకుందాము అని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగిందనమాట. అది ఏంటి అననంటే మనము ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాం గదా! దేవుడు నాతో మాట్లాడతాడా? దేవుడు నిజంగా మాట్లాడతాడా? అని చెప్పేసి అనుకుంటాం గదా! నిజంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు అననంటే నా లైఫ్‌లో జరిగిన విషయం నేనైతే చెప్తాను. అది ఏ విధంగా మాట్లాడతాడు అనంటే, నేను అంతకుముందు పాత వీడియోల్లో ఒకసారి చెప్పాను. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అని. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. లేపోతే ఇతరులు అంటే పాస్టర్స్ అలా ఎవరైనా సరే వాక్యం చెప్పినప్పుడు, ఆ వాక్యం ద్వారా మాట్లాడతాడు. అలానే మనం బైబిల్ చదివేటప్పుడు బైబిల్ వాక్యం ద్వారా మాట్లాడతాడు. లేకపోతే ఇంకా ఇతరులు అన్యుల ద్వారా ఒక్కొక్కసారి మాట్లాడతాడు. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మాట్లాడతాడు. ఒక్కొక్కసారి కలలో దర్శనంలో మాట్లాడతాడు. ఒక్కొక్కసారి మనము ఇతరుల ద్వారా ప్రేరేపించబడి కూడా ఆ విధంగా ఏ విధంగా అయినా సరే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసేసి ఎలా తెలుస్తుంది అనంటే, మనము దేనికోసమైతే ఎదురు చూస్తామో, దేనికోసమైతే మనము దేవుడిని అడుగుతామో దానికి సమాధానం కరెక్ట్‌గా వస్తుందనమాట. అప్పుడు మన మనసుకి అర్థమవుతుంది దేవుడు నాతో మాట్లాడాడు అనని. ఇది నా లైఫ్‌లో ఆహ్, నిన్న గాక మొన్ననమాట. 2 డేస్ బ్యాక్ జరిగింది ఈ విషయము. ఆ విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. అలానే ఒకవేళ వీడియో లెంత్ అయితే గనక మిగతా కొన్ని విషయాలున్నాయి దేవుడు నాతో ఎలా మాట్లాడాడని అది తర్వాత మళ్ళీ ఇంకోసారి పంచుకుంటాను. ప్రస్తుతానికైతే నాకు జరిగినటువంటి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు అనంటే ఎవరైనా సరే నిజంగా దేవుడు నాతో మాట్లాడతాడా అని ఎవరైనా ప్రశ్నించుకొని ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఆహ్, దేవుడు మాట్లాడతాడు అనని చెప్పేసేసి నేను చెప్పడానికి మీతో కూడా మాట్లాడతాడు. నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. అది ఎలా మాట్లాడతాడు? నా లైఫ్‌లో ఎలా మాట్లాడాడు అనని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. మొన్న ఏమైంది అననంటే నేను అపోస్తుల కార్యములు చదువుదాము అంటే కొత్త నిబంధన చాలా సార్లు యోహాను గ్రంథం వరకు మనం చదువుతాం గదా! అపోస్తుల కార్యములు కూడా మనము అపోస్తుల కార్యముల నుంచి చదువుదాము అని చెప్పేసి నేను అనుకోని అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం అయిపోయింది. రెండో అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ రెండో అధ్యాయం 4లో చదువుతాను. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అనని చెప్పేసింది. నాకు ఈ పదం చదివినప్పుడు ఏమనిపించింది అననంటే, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారు అన్య భాషలతో మాట్లాడతారు అనని నాకు ఎప్పటినుంచో ఉంది. కానీ నేనేమనుకున్నాననంటే ప్రార్థన చేసి నన్ను నేను కూడా అడుగుతాం. దేవుడు నాకు గూడా అన్య భాషలు ఇస్తాడేమో. పరిశుద్ధాత్మతో ఆహ్, నింపబడిన వారు అన్య భాషలతో మాట్లాడతారు అనని చెప్పేసింది కదా! నేను గూడా యేసయ్యని అడుగుదాము. ఆ అనుభవం నాకు కూడా కావాలి అన్య భాషలతో మాట్లాడడం అన్నది అని చెప్పేసి మనసులో అనుకున్నాను. అలానే ఆహ్, 17వ వచనం రెండవ అధ్యాయము 17వ వచనంలోకొచ్చేసరికి అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు అని చెప్పేసి వచనం ఉంది. ఈ వచనాన్ని బట్టి కూడా నేను అంత్య దినములు అంటే ఏంటి? ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ దినాలన్నీ అంత్య దినాలనమాట. కాబట్టి నాకు ఇప్పుడు ఈ వచనం చదివినప్పుడు కూడా ఏం ఆలోచన వచ్చింది అనంటే, అంత్య దినాల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని చెప్పేసి అన్నారు కదా! నేను ఈ విషయం కూడా ప్రార్థన చేసి అడుగుతాను. నా మనుషులందరి మీద కుమ్మరిస్తాను అని చెప్పేసి అన్నారు. కాబట్టి నా మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలగాలి. నేను కూడా పరిశుద్ధాత్మలో ఆ అనుభవాన్ని నేను గూడా గ్రహించాలి అని చెప్పేసేసి నేను ప్రార్థన చేసుకుందాము అనుకున్నాను. అలానే మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచించెదరు అని. సారీ దగ్గొస్తుంది. జలుబుగా ఉంది.
మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు అన్నారు. అంటే కుమారులు కుమార్తెలు కూడా ప్రవచిస్తారు, ప్రవచనాలు ఉంటాయి అంత్య దినాల్లో అని చెప్పేసింది. కాబట్టి ఈ వచనాలను పట్టుకొని నేను దేవుని దగ్గర ప్రార్థన చేద్దాము. ఈ వచనాలు పట్టుకొని నేను అడుగుతాను. ఏమని? నాకు అన్య భాషలు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కావాలి. అలానే కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు అన్నారు కాబట్టి అది కూడా నాకు అనుభవంలోకి రావాలి. అలానే పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడతారు అంటే అన్య భాషలతో మాట్లాడడం అన్నది నాకు కావాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకొని ఇంకా నాకు బైబిల్‌లో విషయాలన్నీ నాకు తెలియాలి. ఎలాగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం మొత్తం నాకు బైబిల్ జ్ఞానం కావాలి నాకు. బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి విషయం నాకు అర్థమవ్వాలి. అండ్ ఏ రెఫరెన్స్‌లు ఏ బుక్స్ ఏం చెప్తున్నాయి అంటే ఆదికాండం ఏం చెప్తుంది, నిర్గమ ఏం చెప్తుంది అని చెప్పేసి అలా ఏం చెప్తుంది ప్రకటన వరకు ఆ విధంగా నాకు కావాలి అని చెప్పేసి నేను ఈ విధంగా ప్రార్థన చేసుకోవడానికి నేను ప్రార్థన చేసుకున్నాననమాట. దాదాపు ఒక గంట సేపు నేను ఈ విషయాలే పట్టుకొని ప్రార్థన చేసుకుని యేసయ్య ఈ బైబిల్‌లో ఉన్న ప్రతి వచనం సత్యమైంది, ప్రతి వచనము నమ్మదగినది, నిజము. కాబట్టి ఈ బైబిల్‌లో ఉన్నటువంటి వచనాలను పట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కావాలి. ఎందుకంటే నాకు అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితము న్యూ ఇయర్‌లో మనం వాగ్దానం తీసుకుంటాం కదా! ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 5వ వచనంలో యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు అని ఉంది. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు అని చెప్పేసి నాకు వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం కూడా మీరు నాకు ఇచ్చారు కదా! కాబట్టి నేను పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. నేను ఎందుకు ఆ విధంగా అడుగుతున్నాను అంటే నా ఆలోచన ఏంటంటే మన రక్షణలోనికి వచ్చిన తర్వాత మనలో పనిచేయకపోతే పరిశుద్ధాత్మలో మనకు బాప్తిస్మం లేకపోతే మనం మళ్ళీ తిరిగి లోకంలో పడిపోయే వారంగా ఉంటాము. మనం తిరిగి మళ్ళీ లోకస్తుల వల్లే ఉండిపోతామన్నమాట. కాబట్టి నాలో ఒకవేళ పరిశుద్ధాత్మ నాలో ఉండి పరిశుద్ధాత్మలో బాప్తిస్మ అనుభవం నాకు ఉంటే నేను మళ్ళీ తిరిగి లోకంలో పడిపోను కదా! లోక ఆకర్షణలోకి నేను వెళ్ళను కదా! మళ్ళీ తిరిగి నేను మళ్ళీ ఆ లోకంలో పడిపోయి మళ్ళీ దేవుని దగ్గరికి రావడం ఇలా జరగదు కదా! నేను దేవుడిలో నిత్యం ఉంటాను కదా! అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉంటదనమాట. కాబట్టి నాకు పరిశుద్ధాత్మ వరం కావాలి. పరిశుద్ధాత్మల బాప్తిస్మం కావాలి. అలానే అన్య భాషలతో ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయం చదివినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడతారని ఉంది కాబట్టి నాకు ఆ అనుభవం కూడా కావాలి. నేను అన్య భాషలతో మాట్లాడడం నాకు కావాలి. అలానే మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు అన్నారు. కాబట్టి నేను ప్రవచించాలి. వాక్యం నిజము, సత్యము కాబట్టి నేను ప్రవచించాలి అని చెప్పేసి ఈ విధంగా నేను యేసయ్య నాకు ఇది కావాలి. మీ ఆత్మ కుమ్మరింపు నాకు కావాలి. కుమారులు కుమార్తెలు అని కూడా అన్నారు. నేను కుమార్తెనే కదా! కాబట్టి నాకు కూడా ప్రవచనం కావాలి. నేను కూడా ప్రవచించాలి. ఈ అనుభవములన్నీ నాకు కావాలి. మీ బైబిల్ జ్ఞానం నాకు కావాలి అని చెప్పేసి నేను ఈ విధంగా ఒక గంట సేపు ప్రార్థన చేస్తూనే ఉన్నాననమాట. చాలా ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసిన తర్వాత నాకు చివరిలో ఇంక నేను ప్రార్థన అయిపోయిన తర్వాత నా మనసులో అనిపిస్తుంది ఏమని అనంటే నువ్వు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము ఓపెన్ చేసి చదువు అని చెప్పేసి నాకు మనసులో అనిపిస్తూ ఉందన్నమాట. ప్రార్థన అయిపోయిన తర్వాత అనమాట. నువ్వు 1వ కొరింథీ 13వ అధ్యాయము 8వ వచనము నువ్వు ఓపెన్ చేసి చదువు అని చెప్పేసి నాకు మనసులో ప్రేరేపణ కలుగుతూ ఉంది. సరే అని చెప్పేసి నేను బైబిల్ ఓపెన్ చేసి 13వ అధ్యాయం ఉంటుంది అని చెప్పేసి నాకు గుర్తుంది కానీ 8వ అధ్యాయం 8వ వచనం ఉందా, లేకపోతే 8వ వచనం లేదా, అయిపోయిందా, లేదా నా మనసుకే నేను అనుకుంటున్నానా ఈ విధంగా, లేదా నిజంగానే 8వ వచనం ఉందా అని చెప్పేసి అట్లా ఆలోచించుకుంటానే నేను మొదటి కొరింథీ 13వ అధ్యాయము 8వ వచనం తీసి చదివాను అనమాట. అక్కడ ఏముందో ఒక్కసారి నేను మళ్ళీ మీకు చదివి వినిపిస్తాను చూడండి. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును.
ఈ వచనం నాకు కనిపించింది. నిజంగా నేను షాక్ అయ్యాననమాట. ఈ వాక్యము, ఈ వచనం నేను చదివి షాక్ అయ్యా. దేవుడు నిజంగా ఇలా మాట్లాడతాడా? ఎలా అంటే నేనేమని ప్రార్థన చేశాను, యేసయ్య నాకు ప్రవచన వరం కావాలి. నేను ప్రవచించాలి. అంత్య దినాలలో మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారని చెప్తున్నారు కాబట్టి నేను ప్రవచించాలి. సారీ, నేను వాటర్ తాగుతాను. నేను ఏమని ప్రార్థన చేశాను, అంత్యదినములయందు మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారని మీరు మాట్లాడారు కదా! నేను కూడా అనుభవం పొందాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. అలానే పరిశుద్ధాత్మతో నింపబడిన వాక్శక్తి అనుగ్రహించిన కొలది మీరు అన్య భాషలతో మాట్లాడతారు అని చెప్పేసి బైబిల్‌లో ఉంది కదా! నేను ఆ అనుభవంలోకి రావాలి. బైబిల్‌లో ఉన్న ప్రతి మాట సత్యమైంది. కాబట్టి నిజంగా అన్య భాషలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే నేను కూడా అన్య భాషలతో మాట్లాడి ఆ అనుభవంలోనికి నేను రావాలి అని చెప్పేసేసి నేను ప్రార్థన చేసుకున్నాను. అలానే నాకు జ్ఞానం కావాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. ఇక్కడ నేను చూసినప్పుడు అదే 3 వాక్యాలు, 3 వచనాలు నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో కరెక్ట్‌గా అదే మాటలు ఇక్కడ ఉన్నాయి. ఏమని? మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. 1 కొరింథీ 13వ అధ్యాయము 8వ వచనంలో, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును. నేనేమడిగాను? నాకు ప్రవచనం కావాలి, ప్రవచన వరం కావాలి అని చెప్పేసి అడిగా. ఇక్కడ ఏమొచ్చారు? ప్రవచనములైనను నిరర్ధకములగును. నిరర్ధకం అంటే ప్రవచనములైనా ఆగిపోతాయేమో, లేకపోతే నిరర్ధకములగును అనంటే ఆగిపోతాయని నేను అనుకుంటున్నాను. స్టాప్ అవుతాయి అనని. లేకపోతే వ్యర్థమవుతాయి అనని కూడా అవుతదేమో. తర్వాత భాషలైనను నిలిచిపోవును. భాషలైనా నిలిచిపోతాయేమో. నేను అడిగిందేంటిది? అన్ని భాషలతో మాట్లాడాలని అడిగాను గదా! ఇక్కడ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? భాషలైనను నిలిచిపోతాయి, ప్రవచనాలైనా నిరర్ధకములవుతాయి, జ్ఞానమైనను నిరర్ధకం. నేను జ్ఞానం గురించి అడిగాను. నాకు జ్ఞానం కావాలి యేసయ్య, బైబిల్ జ్ఞానం కావాలి. అంటే ఇక్కడ బైబిల్ జ్ఞాన నిరర్ధకం అవుతుంది అని కాదు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, బైబిల్ జ్ఞానం ఉన్నంత మాత్రాన మనం పరిశుద్ధులం అయిపోము, మనం పవిత్రులం అయిపోము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మాట చెప్పాలో లేదో నాకు తెలియదు. అయితే నేను సందర్భం వచ్చింది కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాను. ప్రస్తుతము యూట్యూబ్‌లో ఇది వస్తున్నటువంటి ట్రెండింగ్‌లో జాన్ పాల్ గారి గురించి వింటూ ఉన్నారు కదా! మీరైనా సరే విన్నారని అనుకుంటున్నాను. ఆయనకి నేనైతే ఫస్ట్‌లో బైబిల్ జ్ఞానం చాలా ఉంది అని చెప్పేసి అనుకున్నాను. నిజంగా ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు ఆయన. బైబిల్ జ్ఞానం ఎంత ఉంది, ఆయనకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఆయన క్రిటిసైజ్ చేసే విషయము, ఒక్కొక్క విషయాలలో నేను చూసినప్పుడు ఓకే, ఆయనకి జ్ఞానం ఉంది కానీ ఆత్మీయత లేదు. ఇతను పాస్టర్ అని అంటున్నారు గానీ, ఆ పాస్టర్‌కి తగినటువంటి లక్షణాలు ఈయనలో కనిపించట్లేదు అని నాకు ఫస్ట్‌లోనే అనిపించిందనమాట. ఎప్పుడు అనంటే ఫస్టు క్రాంతి గారితో వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చూసినప్పుడు మంచి మనకి మాదిరిగా ఉన్న వ్యక్తి కనిపించాడు. తనని బట్టి మనము మాదిరిగా తీసుకొని మనం ముందుకు సాగొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. ఎంత జ్ఞానం, బైబిల్ జ్ఞానం ఎంత ఉంది అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఆయన వీడియోస్ అలా చూసినప్పుడు ఒక విషయంలో అయితే నేను చూసి వివాహ విషయంలో దేవుని చిత్తం ఏమై ఉంటది అని చెప్పేసి కొంతమంది ఎవరో ఒకళ్ళు అడిగినప్పుడు ఆయన లేదు దానికేం చెప్పారు అంటే, వివాహ విషయంలో కూడా దేవుని చిత్తం తెలుసుకోవాలా, మనకు దేవుడు సిక్స్త్ సెన్స్ అన్నది ఒకటి ఇచ్చాడు కదా! ఆ సిక్స్త్ సెన్స్‌ని బట్టి మనం ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు అన్నది మనకి తెలిసిద్ది కదా! ఆ విషయంలో కూడా దేవుని చిత్తం తెలుసుకోవాలా, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా దేవుడిని అడగడం ఎందుకు? దేవుడు మనకి సిక్స్త్ సెన్స్ అన్నది ఇచ్చాడు కదా! దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి గానీ అని చెప్పేసి మాట్లాడాడు. నాకు అక్కడ తేడా వచ్చింది. లేదు, మనం ప్రతి చిన్న విషయం కూడా దేవుని దగ్గర అడిగి తెలుసుకొని ఆయన ఖచ్చితంగా మనకి చెప్తాడు. మన ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండాలి. అది వివాహ విషయమైనా కావచ్చు, బిడ్డల విషయమైనా కావచ్చు, ఇక మన జాబ్ విషయం కానీ ఏ విషయమైనా సరే దేవుని దగ్గర మనం అడగాలన్నమాట. అడిగినప్పుడు దేవుడు మనతో ఆ మాటల ద్వారా ఈ వాక్యం ద్వారా మాట్లాడడం కానీ, ఇలా దేవుని పరిచారకుల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడడం కానీ చేస్తాడు. మనకి ఆన్సర్ ఇస్తాడనమాట. కానీ నీకు సిక్స్త్ సెన్స్ అన్నది ఉంది కదా, సిక్స్త్ సెన్స్ నువ్వు ఆలోచించాలి కదా అన్నప్పుడు
నాకు ఓకే, ఇతను దేవుని బైబిల్ జ్ఞానం అయితే ఇతనికి ఉంది కానీ ఆత్మీయత అన్నది ఇతనిలో లేదు. ఇతను మనకి మాదిరి కాదు అని చెప్పేసి నాకు అర్థమయ్యి నేను ఇంకా ఆయన వీడియోస్ చూడడం మానేసాను. ఆయన భక్సింగ్ గారిని కానీ ఏసన్న గారిని కానీ ఆయన విమర్శించిన వాళ్ళు ఎవరు లేరు, మీకు కూడా అందరికి తెలిసే ఉంటుంది. కాబట్టి మనకి జ్ఞానం కూడా ఈ మాట నాకు జ్ఞానము నిరర్ధకమగును అని చెప్పేసి చదివినప్పుడు నిజంగానే ఆ జ్ఞానము ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు, ప్రస్తుతం ఇప్పుడు చూసినప్పుడు ఆ జ్ఞానం ఉంది, బైబిల్ జ్ఞానం అయితే అతనికి ఉంది కానీ అది అతనిలో పనిచేస్తుందా, అతను ఆ విధంగా మాదిరిగా ప్రవర్తిస్తున్నాడా, లేదు కదా. కాబట్టి బైబిల్ జ్ఞానం ఉన్నంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులు అయిపోరు అని చెప్పేసి నాకు అర్థమైందనమాట. కాబట్టి నాకు ఆ 3 వచనాలు నేను ఏమైతే ప్రార్థించాను, నాకు కుమారులు కుమార్తెలు అంత్య దినాలలో ప్రవచిస్తారన్నారు కాబట్టి నాకు ప్రవచన వరం కావాలి యేసయ్య, ఆ అనుభవం నాకు కావాలని ప్రార్థించాను. వాక్శక్తి అనుగ్రహించుకోవాలి, అన్య భాషలతో మాట్లాడతారన్నారు కాబట్టి నాకు అన్య భాషల అనుభవం కూడా కావాలి. నిజంగా బైబిల్లో ఉంది అని అంటే అన్య భాషలు ఉన్నాయి కాబట్టి మీరు నాకు అన్య భాషల అనుభవం కూడా నాకు కావాలి అని చెప్పేసి నేను ప్రార్థించినప్పుడు ఆయన ఏమన్నాడు, అన్య భాషలైనా నిలిచిపోతాయి, అలానే ప్రవచనంలోనే నిరర్ధకంగా అవుతాయి, అలానే జ్ఞానం కూడా నిరర్ధకం. నీకు జ్ఞానం కావాలని అడిగాను కదా, ఆ 3 ఒకే వచనంలో నేను ఏదైతే ప్రార్థన చేశానో 3 ఒకే వచనంలో చూపించాడనమాట. నిజంగా ఇలా మాట్లాడితే మనం అడిగిన దానికి ఎవరు సమాధానం, ఏ దేవుడు సమాధానం చేయిస్తాడు? ఖచ్చితంగా ఇదే మాటలు ఒక వాక్యంలో చూపించి నాకు ప్రేరేపణ కలుగుతుంది. అంటే దేవుడు ఈ వాక్యం చదువు, నువ్వు అడిగిన ప్రశ్నలకి, నువ్వు నన్ను అడిగిన వాటికి సమాధానం ఇక్కడ ఉంది, ఆన్సర్ ఇక్కడ ఉంది అని చెప్పేసి నాతో చెప్పినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు 1 కొరింథీ 13వ అధ్యాయం 8 అన్నప్పుడు నేను 13వ అధ్యాయం ఉంది అన్న ఐడియా ఉంది కానీ 8వ వచనం ఉందా లేదా, లేకపోతే నేనేమన్నా ఊహించుకుంటున్నాను అనుకున్నాను కానీ 8వ వచనం ఉంది. ఆ 8వ వచనంలో కూడా ఏముంది, నేను ఏదైతే ప్రార్థన చేశానో ప్రవచనమని, భాషని, జ్ఞానమని ఈ 3 గురించి ప్రార్థన చేశానో అదే ఒకే వచనంలో చూపించాడు. ఇవన్నీ నిరర్ధకమవుతాయి. అయితే నేను నీకేమిస్తానని చెప్తున్నాడు యేసయ్య, ప్రేమ శాశ్వత కాలం ఉండును అన్నాడు. అంటే నువ్వు అడిగినవి ఎలా ఉన్నాయనంటే టెంపరరీగా ఉన్నాయి, నువ్వు అడుగుతున్నావు. ప్రవచనమైన, భాషలైనా, జ్ఞానమైన అవి టెంపరరీగా ఉండొచ్చు, కానీ నేనైతే నీకేమిస్తానంటే శాశ్వతంగా ఉండేది ఇస్తున్నాను, నేను నీకు ప్రేమనివ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి మాట్లాడాడు అన్నమాట. నిజంగా అసలు దేవుడు మనతో మాట్లాడాడు అని ఇంతకన్నా ప్రూఫ్, మనతో మాట్లాడతాడు అన్నది ఇంతకన్నా ప్రూఫ్ ఇంక ఏది ఉండదన్నమాట. కాబట్టి మీరు కూడా ఏదైనా ఒకటి అడగాలి అన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసి, ఆయన దగ్గర ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు మీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఇంకా నా జీవితంలో అంతకుముందు జరిగినవి కూడా ఉన్నాయి. వీడియో లాంగ్ అయిపోయింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోలేకపోతే ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు అనమాట. ఈ వాక్యం ఇది నాకు చదివినప్పుడు నిజంగా నేను ఏమంటారు, దేవుని పేరు ఆశ్చర్యకరుడు అని నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది అనమాట ఈ వచనం చదివినప్పుడు. నేను అడిగినవే కరెక్ట్గా సమాధానం ఇచ్చాడు. అది నువ్వు అడుగుతున్నవి టెంపరీగా ఉన్నాయి, నిలిచిపోయాయి నువ్వు అడుగుతున్నావు, కానీ నేను నీకు ఇచ్చేది ప్రేమనిస్తున్నాను అని చెప్పేసి మాట్లాడు. ప్రేమ శాశ్వత కాలంగా ఉంటుంది, ఆ ప్రేమను నేను నీకు ఇస్తాను, నువ్వు అడుగుతున్నవి టెంపరీగా ఉన్నాయి అడుగుతున్నావు అని చెప్పేసి నిజంగా మన తండ్రి ఎంత గొప్పవాడు. మనము బిడ్డలంగా కొన్ని టెంపరరీగా ఉన్నాయి అడుగుతాము మన తల్లిదండ్రులు, కానీ మనకి శాశ్వతమైనది ఇవ్వడానికి అని దేవుడు చూస్తాడనమాట. కాబట్టి ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని మీతో నేను షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ద లార్డ్.